రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 కింద 1 కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందాల్లో చేర్చాలని సంకల్పించింది. ఇందుకోసం దివ్యాంగులు, బాలికలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త స్వయం సహాయక బృందాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల సంఖ్యను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించి వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్య సాధన కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద 1 కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందాల్లో చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా సంఘాల్లో చేరని మహిళలు, 15 నుండి 18 సంవత్సరాల బాలికలను సైతం సంఘాల్లో చేర్చుకునేలా విధి విధానాలను సిద్ధం చేసింది. అంతేకాకుండా 60 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది. ఈ సంఘాల ఏర్పాటు, పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ తాజాగా విడుదల చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని, రోజువారీ పురోగతిని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓలు, ఏపీఎంలు, సీసీలు మార్గదర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. స్వయం సహాయక బృందాల్లో మహిళల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ముందుగా సంఘాల్లో చేరని మహిళలు, దివ్యాంగులు, వృద్ధ మహిళలను గుర్తిస్తారు. పింఛన్దారుల జాబితాలు, ఉపాధి హామీ జాబ్ కార్డులు, గ్రామ పంచాయతీ ఇంటి పన్ను జాబితాలను ఉపయోగించి ఈ జాబితాను సిద్ధం చేస్తారు. కొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అర్హులైన వారిని ఇప్పటికే ఉన్న సంఘాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటారు. అనంతరం వారి కోసం పొదుపు ఖాతాలను సమీప బ్యాంకుల్లో తెరుస్తారు. సభ్యుల వివరాలు, స్వయం సహాయక సంఘాల వివరాలను సెర్ఫ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా వారికి బ్యాంకు లింకేజీలు, సిఐఎఫ్ రుణాలు, శ్రీనిధి రుణాలు. సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం వయోధికుల సంఘాల్లో ఒక్కో సంఘంలో 10 నుండి 15 మంది సభ్యులుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కూడా సంఘాలను ఏర్పాటు చేయవచ్చు. 60 సంవత్సరాలు పైబడిన మహిళలు మాత్రమే ఈ సంఘాల్లో చేరడానికి అర్హులు. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నవారు ఈ గ్రూపులో చేరడానికి అనర్హులు. పదవీ విరమణ పొందిన వారు సంఘ తీర్మానం ఆధారంగా చేరవచ్చు. తమ పనులు తాము చేసుకోగలిగేవారు, ఇతరుల సహాయం పాక్షికంగా అవసరమైన వారు కూడా సభ్యులుగా ఉండవచ్చు. పూర్తిగా శారీరక శక్తి కోల్పోయి అనారోగ్యంతో మంచాన పడిన వారు ఈ గ్రూపులో చేరడానికి అవకాశం లేదు. సంఘం పేరు మీద బ్యాంకులో పొదుపు ఖాతా తెరవడంతో పాటు సభ్యులు తమ ఆదాయం ప్రకారం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేసుకోవాలి. సభ్యుల అవసరాల కోసం పొదుపు చేసిన డబ్బును బ్యాంకు నుండి విత్ డ్రా చేసి అంతర్గత రుణాలుగా ఇవ్వాలి. కనీసం 15 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం నిర్వహించాలి. సంఘం పనితీరు ఆధారంగా గ్రేడింగ్ చేసి నియమాల ప్రకారం ఆర్ఎఫ్, వీఆర్ఎఫ్ నిధులు అందిస్తారు. దివ్యాంగులతో ఏర్పాటు చేసే స్వయం సహాయ బృందాలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామంలో పెన్షన్ పొందుతున్న దివ్యాంగుల వివరాలు సేకరించి వారిని గ్రామ, మండల స్థాయి సిబ్బంది కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో సంఘంలో కనీసం 5 నుంచి గరిష్టంగా 20 మంది సభ్యులు ఉండవచ్చు. మహిళలు, పురుషులు ఇద్దరూ సభ్యులుగా చేరవచ్చు. దివ్యాంగులను ఆగస్టు 14వ తేదీలోపు గుర్తించాల్సి ఉంది. అన్ని గ్రామాల్లో దివ్యాంగుల సంఘాలపై అవగాహన కార్యక్రమాలను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలి. కొత్త సంఘాల ఏర్పాటు ఈ నెల 3వ వారంలోపు పూర్తి చేయాలి. సంఘాలుగా ఏర్పాటు చేసిన తర్వాత తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు తెరవాలి. కొత్తగా ఏర్పడిన సంఘాలకు ఇంకా రివాల్వింగ్ ఫండ్ అందని సంఘాలకు నిబంధనల మేరకు రివాల్వింగ్ ఫండ్ అందిస్తారు. సభ్యులకు నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి శిక్షణలు ఏర్పాటు చేసి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తారు. అవసరమైన వారికి కృత్రిమ పరికరాలను సమకూర్చడానికి వికలాంగుల శాఖ, ఎన్జీఓల సహకారం తీసుకుంటారు. సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి నిపుణుల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వృద్ధ మహిళలకు, దివ్యాంగులకు సైతం ఆర్థిక భద్రత, సమాజంలో గుర్తింపు దక్కడం వంటి సానుకూల ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.